అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఒక స్పెషల్ రసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. బెండకాయ రసం అంటే బెండకాయతో తయారు చేసుకునే చారు. ఎంతో రుచిగా ఉండే ఈ బెండకాయ చారు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ చారు తయారీ కోసం కావలసిన పదార్థాలు: బెండకాయలు 3, ఉల్లిపాయ మీడియం సైజ్ది 1, టమాటా పెద్దది 1, అల్లం ముక్క చిన్నది, వెల్లుల్లి రెబ్బలు 2, కరివేపాకు 1 రెమ్మ, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర 2 రెమ్మలు, ఎండుమిరపకాయ 1, చింతపండు గుజ్జు 1/2 నిమ్మకాయ సైజ్ అంతా, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. డీప్గా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. అందులో పొడుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. అలాగే పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అందులోనే కొత్తిమీర వేయాలి. అలాగే కరివేపాకు కూడా చారులో వేయాలి. పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. ఇవన్నీ వేసి బాగా పిసకాలి. అంటే ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా పిసికి అందులో పసుపు వేయండి. అలాగే కారం కూడా వేయాలి. తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దంచిన అల్లాన్ని వేసుకోవాలి. అలాగే బెండకాయ ముక్కలు వేయాలి. ఇలా రెడీ అయిన చారుని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి. పొయ్యి మీద పెట్టి దాదాపు 3 నిమిషాల వరకు బాగా మరిగించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించండి. ఇలా పొంగు వస్తూ ఉంటుంది, తిప్పుతూ మరిగించుకోవాలి. అందులో చింతపండు గుజ్జు వేసుకోండి. మీ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ చింతపండు వేసుకోండి. చింతపండు రసం వేసి మరలా బాగా తిప్పి బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బెండకాయ ముక్కలు టమాటాలు మెత్తబడేంత వరకు బాగా మరిగించాలి. దాదాపు 20 నిమిషాల వరకు మరుగుతుంది చారు. పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత తాలింపు పెట్టుకుందాము. నూనె కాగే వరకు వెయిట్ చేయాలి. అందులో తాలింపు దినుసులు వేసి అవి చిటపట్లాడే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయాలి. అందులో ఎండుమిరపకాయలు వేయాలి. ఈ మరిగిన పోపుని చారులో వేసుకొని మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించాలి. ఈ విధంగా తిప్పుతూ మరిగిస్తే ఎంతో చక్కగా మరుగుతుంది చారు. దాదాపు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి బెండకాయ చారుని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన బెండకాయ చారు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై ఐటెం చేసుకున్నప్పుడు ఈ బెండకాయ చారుని ట్రై చేయండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.